హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఒడిస్సా రుచులు. ఈరోజు మన ఛానల్‌లో నేను మీకు గట్టి పకోడీ చేసి చూపిస్తున్నానండి. చాలా చాలా క్రిస్పీగా చాలా టేస్ట్‌గా వస్తుందండి. ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ఇప్పుడు ఉల్లిపాయలని ఇలా శుభ్రంగా చాప్ చేసుకోవాలండి. చాక్‌తో చేస్తే మనకు అంతగా సన్నంగా అవ్వదని నేను ఇందులో చేసుకుంటున్నాను. లేదు మీరు చాక్‌తో చేసుకుంటారంటే చేసుకోవచ్చు. ఇలా అయితే మనకి సన్నంగా ఉంటేనే మనకి ఈ పకోడీకి బావుంటుంది. నేనైతే ఒక పావు కేజీ పిండి చేస్తున్నానండి. ఒక పావు కేజీ పిండికి ఒక 4 ఉల్లిపాయలైతే వేస్తున్నాను. ఇలా శుభ్రంగా మనం చాప్ చేసుకోవాలండి ఉల్లిపాయలని. ఉల్లిపాయలు మనకి ఎంత సన్నంగా వస్తే అంత బాగుంటుంది పకోడీ. చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా వస్తుందండి. మీరు కూడా ఇలాగే ఇంట్లో తయారు చేసి చూడండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కోసుకున్నాక ఇందులో కొద్దిగా బేకింగ్ సోడా, ఇంకా సాల్టు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా పచ్చిమిరపకాయలు, ఇంకా ఆయిల్ అయితే ఒక 3 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి. పావు కేజీ పిండికి ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కల్లోనే ఇవన్నీ వేసుకొని చక్కగా మనం ఇవన్నీ గట్టిగా కలుపుకోవాలండి. చక్కగా ఈ ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ అనేది మనకి రిలీజ్ అవుతుంది. చూసారు కదా, నేను చూపించే విధంగా మీరు చక్కగా నలుపుకుంటూ ఇది మనం కలుపుకోవాలండి. పిండిలోనే ఇవన్నీ వేసుకొని కలిపేసుకుంటే మనకి పకోడీ అన్నది బాగా రాదండి. చూసారా, ఇప్పుడు శుభ్రంగా అంతా కలిసిపోయింది. ఇప్పుడు ఇందులో శనగపిండి అయితే నేను ఒక పావు కేజీ వరకు వేసుకుంటున్నాను. ఈ శనగపిండి వేసుకున్నాక మళ్ళీ మనం చక్కగా కలుపుకోవాలండి. వాటర్ అయితే అస్సలు పడదండి ఇందులో. వాటర్ వేయకుండా వేస్తేనే మనకి ఈ పకోడీ అనేది చక్కగా క్రిస్పీగా చాలా టేస్ట్గా కూడా వస్తుంది. చూసారు కదా, అలాగ కలుపుతూ ఉంటే మనకి ఈ మిశ్రమం ఇలా తయారవుతుంది. ఒకవేళ మీకు పిండిగా ఉంది అనుకుంటే కాస్త చెయ్యి మాత్రం తడి చేసుకుంటూ వేసుకున్నప్పుడు మనం పకోడీని వేసుకోవాలి నూనెలోని. చెయ్యి మాత్రం ఇలాగ తడిపించుకొని కొద్దిగా ఇలా పిసుక్కొని మనం పకోడీ వేసుకున్నప్పుడు వేసుకోవాలి. నేనైతే అస్సలు వేయలేదండి. చూసారా, ఇలా కలుపుకున్నాక లాస్ట్కి ఈ మిశ్రమం అయితే ఇలా వచ్చింది. ఇదనమాట మనకి పర్ఫెక్ట్గా పకోడీ వేసుకోవటానికి సరిపోతుందండి. ఇప్పుడైతే ఆయిల్ కూడా నాది హీట్ ఎక్కిపోయింది. ఫస్ట్ కొద్దిగా చూసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిందో లేదా అని. ఇప్పుడైతే కరెక్ట్గా అయ్యిందండి. ఇప్పుడు మనం పకోడీలను వేసుకుందాం. ఇప్పుడు మనం ఈ పకోడీ మిశ్రమాన్ని ఇలా వేసుకోవాలండి. మీకు పెద్దవి కావాలంటే పెద్దగా వేసుకోవచ్చు. చిన్నవి కావాలంటే చిన్నగా వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా చిన్నవిగా వేసాను. మా ఇంట్లో అయితే చిన్నవిగా ఇష్టం, అందుకే ఇలా వేసుకున్నాను. చాలా క్రిస్పీగా వచ్చాయండి. చాలా టేస్ట్గా ఉన్నాయి. మీరు కూడా ఇలాగే చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది. ఇది చేసుకుంటే మనకి ఒక 15-20 రోజుల వరకు కూడా డబ్బాలో ఉంచుకుంటే చక్కగా ఉంటుందండి ఈ పకోడీ. ఇదైతే మా నాన్నగారు అయితే నాకు చెప్పారండి. నేను కూడా చేయలేదు. ఫస్ట్ టైం అయితే ఇది చేయడం ఎలా వస్తుందో ఏటో అని నేను కూడా కాస్త భయపడ్డాను. కాకపోతే నాన్నగారు ఫోన్ చేసి అడిగితే ఎలా చేయాలో చెప్పారు. అప్పుడు నేను చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఇలాగే తయారు చేసి చూడండి. మా వారికైతే తెగ నచ్చేసింది పకోడీ అయితే. చాలా బాగుంది అని చెప్పారు. ఇలా మనం ఇంట్లో కనుక చేసుకుంటే పిల్లలు స్నాక్స్లా పెద్దవాళ్ళు కూడా తింటారండి. పెద్దవాళ్ళు అయితే ఎక్కువ గట్టిగా ఉంటే కూడా తినలేరు. ఇదైతే చాలా క్రిస్పీగా చాలా బాగుందండి. అంటే నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతుంది, అంత చక్కగా వచ్చిందండి. ఇలా వస్తుందనేసి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చక్కగా వచ్చిందండి. ఇందులో మీరు కాస్త కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే కరివేపాకు లేకున్నా, అందుకే నేను వేయలేదు. కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఈ పకోడీలో. చాలా టేస్టీ పకోడీ రెడీ అవుతుందండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా నేనైతే చిన్న పకోడీలా వేసుకున్నానండి. నాకు పెద్దగా నచ్చదు, అందుకే చిన్న వేసుకున్నాను. ఇలాగే మిగతా పిండిని మొత్తం ఇలాగే వేసుకున్నాను. మొత్తం పకోడీ అయ్యాక మనం డబ్బాలో ఉంచుకుంటే మనకి నిల్వ ఉంటుందండి. ఎవరింటికి వచ్చినప్పుడు పెట్టినా చాలా బాగుంటుంది.
మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇలా మొత్తం వేయించుకోవాలండి. చూసారు కదా, నాకైతే పావు కేజీ పిండికి ఈ మాత్రం అయితే పకోడీ అయితే వచ్చిందండి. టేస్టీ గట్టి పకోడీ రెడీ అండి. మీరు కూడా తయారు చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.